మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో జరగాల్సిన ఒక దైవఘడియ. మీ జీవితంలో ఏదో ఒక మూల, ఒక నిట్టూర్పు ఉంది, ఒక బాధ ఉంది, ఒక ప్రశ్న ఉంది. ఇంత కష్టపడుతున్నాను, మరి ఫలితం ఎప్పుడొస్తుంది అని మీ మనసు అడుగుతూనే ఉంది కదా. నేను అర్థం చేసుకుంటున్నాను. మీరు చాలా కాలంగా ఓపికగా ఎదురుచూస్తున్నారు, నిదానంగా నిలబడ్డారు. కాని ఇప్పుడు ఆకాశం మారుతోంది, గ్రహాలు మారుతున్నాయి. మీ రాశిలోకి ఒక అపూర్వమైన శక్తి ప్రవేశిస్తోంది. కుంభం రాశి వారికి నమస్కారం. మీరు కుంభం రాశివారైతే ఇప్పుడు మీరు చదువుతున్న ఈ మాటలు మీ జీవితాన్ని మార్చే మాటలు. ఇది సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది మీకోసమే రాయబడిన ఒక దివ్య సందేశం. ఆకాశంలో జరుగుతున్న గ్రహ సంచారాలు మీ రాశి పట్ల ఒక అసాధారణమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక శక్తివంతమైన యోగం ఇప్పుడు మీ ద్వారం వద్ద నిలబడింది. తలుపు తట్టుతోంది, మీరు తెరవాల్సిందే. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం వినండి. అప్పులు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? జీవితంలో ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవడం లేదా? బంధువులు దూరమవుతున్నారా? ఇంట్లో శాంతి లేదా? నిద్ర సరిగా పట్టడం లేదా? మనసులో ఉండడం లేదా? అయితే ఇప్పుడు ఆగండి, గుండె నిండా శ్వాస తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తోంది. ఒక అద్భుతమైన మార్పు వస్తోంది. మీరు కోల్పోయినదంతా తిరిగి వస్తోంది. రెండింతలై. గురు గ్రహం, శని గ్రహం, రాహు, కేతు, ఈ 4 ఒకేసారి కదలాయి. ఇది చాలా అరుదైన సంఘటన. జ్యోతిష్య శాస్త్రంలో ఇలాంటి కదలిక చాలా అరుదుగా జరుగుతుంది. ఒక నిపుణుడు చెప్పినట్టు 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శక్తి కుంభం రాశిలోకి ప్రవేశిస్తోంది. ఇది కేవలం మాటలు కాదు, గ్రహగణిత లెక్కల ప్రకారం నిర్ధారించబడిన సత్యం. ఇప్పుడు కొంచెం నా మాట వినండి. శని మహారాజు, మీకు ఏలినాటి శని నడుస్తోంది అని మీకు తెలుసు. కాని ఒక్క విషయం మర్చిపోకండి. ఏలినాటి శని అంటే శిక్ష కాదు, అది పరీక్ష. మీరు ఇంతవరకు ఆ పరీక్షలో నిలబడ్డారు. ఓటమి అంగీకరించలేదు, అడుగు వెనక్కి వేయలేదు. అందుకే ఇప్పుడు శని మహారాజు మిమ్మల్ని అనుగ్రహించాలని నిర్ణయించుకున్నాడు. ఏలినాటి శని ఆఖరి దశలో ఉన్న మీకు ఇప్పుడు వచ్చే ఫలితాలు మీ ఊహకు అందవు, అంత గొప్పగా ఉంటాయి. శని మీద ఒక మాట. శని గ్రహం మీ 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానం అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానం. ఇప్పటివరకు ఈ స్థానంలో శని ఉండడం వల్ల మీకు డబ్బు విషయంలో ఇబ్బందులు వచ్చాయి, అప్పులు పెరిగాయి, కుటుంబంలో కొన్ని అపార్థాలు వచ్చాయి. కాని ఇప్పుడు ఆ శని ఆఖరి దశలో ఉన్నాడు. అంటే ఇక వెళ్ళిపోతున్నాడు. పరీక్ష పూర్తవుతోంది, ఫలితం వస్తోంది. అర్థమైందా? ఇప్పుడు గురుగ్రహం గురించి చెప్పాలి. గురుగ్రహం అన్ని గ్రహాలలో అత్యంత శుభమైన గ్రహం. ఈ గురుగ్రహం మీ రాశి పట్ల ఇప్పుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. 6వ స్థానంలో ఉన్న గురువు విపరీత రాజయోగం ఇస్తున్నాడు. ఈ యోగం అంటే ఏమిటి అని అడుగుతారా? ఇది ఒక అద్భుతమైన యోగం. శత్రువులు మిత్రులవుతారు, అప్పులు తీరిపోతాయి, రోగాలు నయమవుతాయి, పడిపోయిన జీవితం తిరిగిలేస్తుంది. ఇది కేవలం గురు అనుగ్రహం వల్లే సాధ్యం. మీరు అనుగ్రహానికి ఇప్పుడు అర్హులయ్యారు. ఇప్పుడు రాహుకేతువుల గురించి. రాహువు మీ లగ్నంలో ఉన్నాడు, కేతువు మీ 7వ స్థానంలో ఉన్నాడు. ఇది ఒక కైనమైన స్థితి అని నిజమే. కాని ఇక్కడ ఒక రహస్యముంది. రాహువు మీకు ముందుకు వెళ్లాలని పురికొల్పుతున్నాడు. కేతువు మీకు వ్యర్థమైన బంధాల నుండి విముక్తి ఇస్తున్నాడు. అంటే మీకు అడ్డుపడినవారు, మీకు నష్టం చేసినవారు, ఆ సంబంధాలు ఇప్పుడు తెగిపోతున్నాయి. మీ జీవితంలో నిజమైన వారు మాత్రమే మిగులుతారు. ఇది శాపం కాదు, వరం. அடுத்த 15 నాళ్లలో మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ కట్టల్లో, ఈ నేరల్లో గ్రహాలు ఒక అద్భుతమైన వలయం ఏర్పరుస్తున్నాయి. ఈ వలయం మీకు ఒక కొత్త తలుపు తెరుస్తుంది.
ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా అన్ని వైపుల నుండి ఒక శుభవార్త వస్తోంది. మీరు విశ్వసించండి, మీరు నమ్మండి, మీ జీవితం మారుతుంది. ఇప్పుడు అడుత్త 7 నాళ్లలో 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మొదటి ఘట్టం, ఒక ఆర్థిక మార్పు వస్తోంది. ఇంతకాలం మీరు ఇచ్చిన అప్పు, ఇచ్చిన సహాయం, ఇచ్చిన శ్రమ ఇవన్నీ తిరిగి వస్తాయి. ఒక ఊహించని వ్యక్తి నుండి, ఒక ఊహించని దిశ నుండి డబ్బు వస్తుంది మీ చేతి నిండా. మీరు నమ్మలేరు అని అనిపిస్తుంది, కాని ఇది జరుగుతుంది. గురు అనుగ్రహం ఇది. 100% జరుగుతుంది. రెండవ ఘట్టం, మీ వృత్తిలో ఒక కొత్త అవకాశం వస్తుంది. ఇంతకాలం మీరు ఎదురుచూసిన ఆ పని, ఆ ఉద్యోగం, ఆ వ్యాపార ఒప్పందం అది ఇప్పుడు వస్తోంది. ఒక పెద్దమనిషి మీకు ఒక అవకాశం ఇస్తారు. ఆ అవకాశం తీసుకోండి, వదులుకోకండి. ఇది మీ జీవితం మారే క్షణం. మూడవ ఘట్టం, మీ కుటుంబంలో ఒక శుభవార్త వస్తుంది. ఇంట్లో ఉన్న ఒక సమస్య, ఒక గొడవ, ఒక అపార్థం అది తీరిపోతుంది. మీ ఇంటిలో శాంతి తిరిగి వస్తుంది. ఒక నవ్వు తిరిగి వస్తుంది. ఒక ఆనందం తిరిగి వస్తుంది. ఇది మీ జీవితంలో మళ్లీ వెలుతురు వచ్చినట్టే. ఇప్పుడు కొంచెం వృత్తి మరియు ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. కుంభం రాశి వారికి వృత్తి విషయంలో ఇప్పుడు ఒక గొప్ప కాలం మొదలవుతోంది. ఇంతకాలం మీరు కష్టపడ్డారు, ఎవరూ గుర్తించలేదు అని బాధపడ్డారు. మీ శ్రమ వృథా అవుతోందా అని సందేహపడ్డారు. కాని ఇప్పుడు చూడండి, ఆకాశం మీ వైపే ఉంది. ఉద్యోగం చేసేవారికి ఒక ప్రమోషన్ వస్తోంది, ఒక జీతం పెరుగుదల వస్తోంది. మీ అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు, మీ పని చూసి మెచ్చుకుంటారు. ఇంతకాలం మీరు వేసిన శ్రమ బీజాలు ఇప్పుడు ఫలాలు ఇస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి ఇది ఒక అద్భుతమైన సమయం. కొత్త కస్టమర్లు వస్తారు, కొత్త ఒప్పందాలు వస్తాయి. మీ వ్యాపారం తరిస్తుంది. ఇంతకాలం మీరు చేసిన కష్టం ఇప్పుడు రాబడి అవుతోంది. ఒక పెద్ద ఒప్పందం రాబోతోంది. అది మీ జీవితాన్ని మార్చే ఒప్పందం. దానికి సిద్ధంగా ఉండండి. మీ నమ్మకం కోల్పోకండి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి, ఉద్యోగం కోసం ఎంతకాలంగా ప్రయత్నిస్తున్నారు? అయినా రాలేదు కదా, మనసు విరిగిపోయింది కదా. ఇప్పుడు ధైర్యంగా ఉండండి. అడుత్త 30 నాళ్లలో మీకు ఒక శుభవార్త వస్తుంది. ఒక కొత్త ద్వారం తెరుచుకుంటుంది. మీ జీవితానికి ఒక నిలకడ వస్తుంది. ఇది నేను మీకు ఇచ్చే హామీ కాదు, గ్రహాలు ఇచ్చే సంకేతం. ఇప్పుడు ధనస్థానం గురించి మాట్లాడుకుందాం. కుంభం రాశివారికి ధనస్థానంలో ఇప్పుడు ఒక కొత్త శక్తి ప్రవేశిస్తోంది. అప్పులు ఉన్నాయా? ఆ అప్పులు తీరే మార్గం తెరుచుకుంటోంది. అప్పు ఇచ్చినవారు తిరిగి తీసుకోవడానికి ముందుకు వస్తారు. కాని ఒక విచిత్రం జరుగుతుంది. ఒక్కో చోట నుండి ఒక్కో విధంగా డబ్బు వస్తుంది. ఒక పాత పెట్టుబడి ఫలిస్తుంది. ఒక పాత సంబంధం నుండి లాభం వస్తుంది. మీరు అనుకోనిది జరుగుతుంది. అప్పులు తీరడం మొదలవుతాయి. పేదరికం వెళ్ళిపోతుంది. ఇది కేవలం విపరీత రాజయోగం మాత్రమే చేయగలిగే అద్భుతం. అడుత్త 30 నాళ్లలో ఆర్థిక స్థితి. అడుత్త 30 నాళ్లలో మీ ఆర్థిక స్థితి మెల్లగా మారుతుంది. ఒకసారిగా అన్ని వచ్చేయవు, కాని ఒక నిర్మాణం మొదలవుతుంది. ఒక పునాది పడుతుంది. ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. మీ చేతిలో డబ్బు నిలకడగా నిలవడం మొదలవుతుంది. ఇది చాలు. ఇది మీ జీవితాన్ని మళ్లీ కట్టుకోవడానికి. ఒక్క ఇటుక పేర్చడం మొదలైందంటే ఇల్లు కట్టుకోవచ్చు. మీకు ఆ ఇటుక ఇప్పుడు వస్తోంది. పెట్టుబడులు మరియు పొదుపు గురించి. ఈ కట్టల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. త్వరపడకండి. అన్నీ ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఎవరైనా చాలా తొందరగా లాభం ఇస్తామని అంటే వెంటనే నమ్మకండి. ఇది మీ జాగ్రత్త. కాని సరైన పెట్టుబడి ఇప్పుడు పెడితే ముందు రోజుల్లో మంచి ఫలితం వస్తుంది. నిర్ణయం తీసుకోండి, కానీ జ్ఞానంతో తీసుకోండి. ఇప్పుడు విదేశీ యోగం గురించి. కుంభం రాశివారికి విదేశీ యోగం అడుత్త నేరల్లో చాలా బలంగా ఉంది.
ఇంతకాలంగా విదేశాలలో అవకాశాల గురించి ఆలోచిస్తున్నారా? ఒక వీసా కోసం ప్రయత్నిస్తున్నారా? ఒక విదేశీ ఒప్పందం కోసం ఎదురుచూస్తున్నారా? మీ కలలు త్వరలో నిజమవుతాయి. విదేశాలలో ఉన్న మీ బంధువుల నుండి, మిత్రుల నుండి ఒక మంచి వార్త వస్తుంది. ఒక కొత్త తలుపు తెరుచుకుంటుంది. ఈ నేరం వదులుకోకండి. ఈ అవకాశం పట్టుకోండి. ఇప్పుడు ప్రేమ మరియు సంబంధాల గురించి. కుంభం రాశి వారికి ప్రేమ విషయంలో ఇప్పుడు ఒక కొత్త కాలం మొదలవుతోంది. కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు అని చెప్పాను కదా. అది కొన్ని సంబంధాలలో సంక్లిష్టత తీసుకొస్తుంది. కానీ ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు ఉన్న ఒత్తిడి, ఒక శుద్ధి, అసలైన ప్రేమ బయటపడుతుంది. నకిలీ బంధాలు తెగిపోతాయి. మీకు నిజంగా ప్రేమించే వ్యక్తి మీకు దగ్గరవుతా 6 ఈ కట్టల్లో మీ హృదయం తేలికవుతుంది. మీకు అర్థమయ్యే వ్యక్తి జీవితంలోకి వస్తారు. వివాహం విషయంలో వివాహం కాని వారికి ఒక శుభవార్త వస్తోంది. ఒక మంచి సంబంధం వస్తోంది. అది ఊహించిన దిశ నుండి రాకపోవచ్చు, కాని వస్తుంది. దాన్ని తీసిపారేయకండి. ఆలోచించండి. ఇది మీ జీవితానికి ఒక గొప్ప తోడు అవుతుంది. వివాహమైన వారికి మీ భాగస్వామితో సంబంధం మెరుగవుతుంది. కొన్ని అపార్థాలు తీరుతాయి. ఒక కొత్త అవగాహన పుడుతుంది. మీ ఇంటిలో మళ్లీ నవ్వులు వినిపిస్తాయి. ఇప్పుడు కుటుంబం గురించి. కుటుంబంలో ఇప్పుడు కొంత ఒత్తిడి ఉంది. పెద్దవారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాని మీరు ఓపిక పట్టండి. మాటలలో జాగ్రత్తగా ఉండండి. కోపంలో మాట్లాడకండి. ఎందుకంటే శని 2వ స్థానంలో ఉన్నాడు. అది వాక్ స్థానం కూడా. ఈ కట్టల్లో మీ మాటల వల్ల ఒక సంబంధం బాగవుతుంది లేదా పాడవుతుంది. జాగ్రత్తగా మాట్లాడండి. ప్రేమగా మాట్లాడండి. అప్పుడు మీ కుటుంబం మీకు అండగా నిలబడుతుంది. పిల్లల విషయంలో మీ పిల్లలు మీకు ఒక సంతోషం ఇస్తారు. ఈ కట్టల్లో పిల్లల చదువు విషయంలో ఒక మంచి వార్త వస్తుంది. పిల్లలు ఒక పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తారు. లేదా పిల్లల జీవితంలో ఒక కొత్త అవకాశం వస్తుంది. మీరు తండ్రిగా, తల్లిగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ సంతోషం మీకు ఒక కొత్త శక్తి ఇస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడాలి. కుంభం రాశి వారికి ఆరోగ్య విషయంలో ఇప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. జన్మ రాహువు లగ్నంలో ఉన్నాడు. అది శరీరానికి కొంచెం ఒత్తిడి తీసుకొస్తుంది. తలనొప్పి, అలసట, నిద్ర సమస్యలు వచ్చే అవకాశముంది. ఇవి నిర్లక్ష్యం చేయకండి. సరైన విశ్రాంతి తీసుకోండి. సమయానికి భోజనం చేయండి. నీళ్లు బాగా తాగండి. ఒత్తిడి తగ్గించుకోండి. ధ్యానం చేయండి. ప్రకృతిలో నడవండి. మీ శరీరం మీ అతి విలువైన ఆస్తి. మానసిక ఆరోగ్యం విషయంలో ఈ కట్టల్లో మీ మనసు చాలా ఉద్వేగంగా ఉంటుంది. ఒక్కోసారి అన్నీ అయిపోయాయి అని అనిపిస్తుంది. ఒక్కోసారి ఒంటరిగా అనిపిస్తుంది. ఆ భావన తప్పు కాదు. కాని దానికి లొంగిపోకండి. మీ చుట్టూ మీకు ప్రేమించేవారు ఉన్నారు. భగవంతుడు మీ వైపే ఉన్నాడు. ఇది ఒక తాత్కాలిక చీకటి మాత్రమే. ఈ చీకటి వెళ్ళిపోతుంది. తప్పకుండా వెళ్ళిపోతుంది. మీకు వెలుతురు వస్తుంది. విద్య మరియు పరిశోధన విషయంలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పుడు ఒక అద్భుతమైన కాలం. మీ మనసు చురుగ్గా ఉంటుంది. కష్టంగా ఉన్న విషయాలు అర్థమవుతాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఒక స్కాలర్షిప్ కోసం ప్రయత్నిస్తున్నారా? అది వచ్చే అవకాశం ఉంది. ఒక కోర్సుకు దరఖాస్తు చేశారా? అది అంగీకరించబడే అవకాశం ఉంది. మీ చదువు మీ జీవితాన్ని మారుస్తుంది. అందుకే చదువుపై దృష్టి పెట్టండి. ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి. కుంభం రాశివారికి ఆధ్యాత్మిక విషయంలో ఈ కట్టం చాలా ముఖ్యమైనది. మీలో ఒక అంతర్గత మార్పు జరుగుతోంది. మీకు తెలియకుండానే మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. ఈ నేరంలో ఆలయాలకు వెళ్ళండి. మీ ఇష్టదైవాన నీ ధ్యానించండి. ప్రార్థన చేయండి. మీ మనసులో శాంతి తెప్పించుకోండి. ఆ శాంతే మీకు ఏ సమస్యనైనా పరిష్కరించే శక్తి ఇస్తుంది. ఇప్పుడు పరిహారాల గురించి చెప్పాలి. కుంభం రాశివారికి ఈ కట్టంలో కొన్ని పరిహారాలు చేస్తే మీ జీవితంలో మార్పు వేగంగా వస్తుంది. ఇవి చాలా సులభమైనవి, ఖర్చైనవి కావు.
కాని చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. మొదటి పరిహారం: ప్రతి శనివారం సాయంత్రం హనుమాన్ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా పయించండి. ఒక్కసారి కాదు, మనసు నిండా చదవండి. హనుమాన్ స్వామి మీ శని దోషాలను తొలగిస్తారు, మీకు రక్షణ ఇస్తారు, మీ శత్రువులను దూరం చేస్తారు. ఇది మీకు అత్యంత శక్తివంతమైన పరిహారం. రెండవ పరిహారం: ఓం సం శనైశ్చరాయ నమః అని రోజూ 108 సార్లు జపించండి. ఉదయం లేవగానే లేదా రాత్రి నిద్రపోయే ముందు. ఈ మంత్రం మీ జీవితంలో శని అనుగ్రహం తీసుకొస్తుంది. శని మీకు అనుకూలుడు అయితే ఏ శక్తి మీని ఆపలేదు. మూడవ పరిహారం: పేదవారికి అన్నదానం చేయండి. శనివారం నల్ల నువ్వులు, నల్ల బట్టలు, ఆహారం పేదవారికి ఇవ్వండి. ఈ దానం మీ ధనస్థానాన్ని బలపరుస్తుంది, అప్పులు తీరడానికి సహాయపడుతుంది, పేదరికం దూరమవుతుంది. దానం చేయడం వల్ల మీరు పోయేది ఏమీ లేదు, వచ్చేది మాత్రం చాలా ఉంది. నాల్గవ పరిహారం: ప్రతి శుక్రవారం లక్ష్మీ గణపతిని పూజించండి. పసుపు పూలు అర్పించండి. శ్రీ మహాలక్ష్మ్యై నమః అని జపించండి. లక్ష్మీదేవి మీ ఇంటిలో నివసించడం మొదలు పెడుతుంది. ధనలక్ష్మి మీకు అనుగ్రహిస్తుంది. మీ ఇంటిలో ఒక కొత్త సమృద్ధి వస్తుంది. ఐదవ పరిహారం: రాహుదోషం తొలగించుకోవడానికి ప్రతి బుధవారం రాహు కాలంలో ఆలయంలో దీపారాధన చేయండి. శ్రీరుద్రాభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది. రాహువు అనుకూలంగా మారినప్పుడు మీ జీవితంలో అనూహ్యమైన అవకాశాలు వస్తాయి. మీరు ఎప్పుడూ ఊహించని దిశ నుండి లాభం వస్తుంది. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. కుంభం రాశి వారికి ఈ కట్టంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. నమ్మకమైన వారితో మాత్రమే మీ రహస్యాలు పంచుకోండి. అందరి మీద నమ్మకం ఉంచకండి. ఎవరైనా మీకు చాలా మంచిగా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అందమైన మాటల వెనక కొన్నిసార్లు మోసం దాక్కుంటుంది. మీ డబ్బు విషయంలో, మీ సమాచారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది భయపెట్టడం కాదు, మిమ్మల్ని సురక్షితంగా ఉంచాలని చెప్తున్నాను. ఇప్పుడు శత్రువుల విషయంలో, ఈ కట్టంలో మీకు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. వారు మీపై చాడీలు చెప్పవచ్చు, మీ గురించి తప్పుగా మాట్లాడవచ్చు. కాని మీరు భయపడకండి. విపరీత రాజయోగం ఉన్న మీకు శత్రువులు మిత్రులు అవుతారు అని చెప్పాను కదా. మీరు మీ పనిలో నిమగ్నమైండి. మీ శత్రువులు తమంతట తాముగా తగ్గిపోతారు. మీకు నష్టం చేయాలని చూసేవారికి తగిన ఫలం గురువు తప్పక ఇస్తాడు. ఇప్పుడు ఒక 100% జరుగుతుందని నేను చెప్పబోయే విషయం. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కాని మీ రాశిలో ఇప్పుడు ఒక అపూర్వమైన గ్రహ కలయిక జరుగుతోంది. ఈ కలయిక వల్ల మీరు అనుకోని ఒక చోట నుండి ఒక పెద్ద ధన లాభం వస్తుంది. ఇది ఊహించిన దిశ నుండి కాదు, ఇది అనూహ్యంగా వస్తుంది. ఒక పాత సంబంధం నుండి, ఒక పాత పెట్టుబడి నుండి, లేదా ఒక కొత్త అవకాశం నుండి. ఏదో ఒకటి మీ జీవితాన్ని మారుస్తుంది. 100% జరుగుతుంది. నమ్మండి. ఇప్పుడు ఒక చాలా గొప్ప విషయం చెప్పాలి. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే శక్తి మీ రాశిలో ప్రవేశిస్తోంది. ఈ శక్తి అంటే ఏమిటి? శని ఆఖరి దశలో ఉన్నాడు. గురువు విపరీత రాజయోగం ఇస్తున్నాడు. రాహుకేతువులు ఒక నిర్ణయాత్మక స్థితిలో ఉన్నారు. ఇవన్నీ ఒకేసారి జరగడం అనేది చాలా అరుదు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో ఒక విశేషమైన యోగం. ఈ యోగంలో ఉన్నవారి జీవితాలు మారతాయి. తప్పకుండా మారతాయి. మీరు ఆ అదృష్టవంతులు. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన సందేశం. మీరు ఈ కట్టంలో ఏ నిర్ణయమైనా తీసుకోవాలంటే మీ హృదయం ఏమి చెప్తుందో అది వినండి. మీ మనసు ఏమి అడుగుతుందో దానికి సమాధానం వెతకండి. ఎవరైనా మీకు వేగంగా నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తే ఆగండి, ఆలోచించండి. గ్రహాలు మీ వైపే ఉన్నాయి, కాని మీ జ్ఞానం మాత్రమే మీకు రక్షణ. ఒత్తిడికి లొంగ నిర్ణయాలు తీసుకోకండి. మీ కలలు నిజమవుతాయి. కుంభం రాశివారు, మీరు చాలా కాలంగా ఒక కలను కళ్లలో పెట్టుకున్నారు. అది ఒక ఇల్లు కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు,
ఒక ప్రేమ కావచ్చు, ఒక కుటుంబ సుఖం కావచ్చు. ఆ కల వదులుకోకండి. అది నిజమవుతుంది. ఇప్పుడు వచ్చే అవకాశాలు మీ కలలను నిజం చేయడానికే వస్తున్నాయి. సిద్ధంగా ఉండండి. మీ కలల కోసం పోరాడండి. గ్రహాలు మీకు తోడుగా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక చాలా భావోద్వేగమైన మాట చెప్పాలి. మీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా మీరు ఆగలేదు, వెనక్కి వెళ్ళలేదు. రోదిస్తూనే నడిచారు, పడిపోతూనే లేచారు, ఒంటరిగా ఉంటూనే బలంగా నిలబడ్డారు. ఈ ప్రయాణం అంత సులభంగా లేదు. కాని మీరు నడిచారు. ఆ ధైర్యం, ఆ సహనం, ఆ నమ్మకం ఇప్పుడు మీకు ఫలం ఇస్తోంది. భగవంతుడు మీరు చేసిన ప్రతి ఒక్క కష్టాన్ని లెక్కపెట్టాడు. ఆ లెక్క ఇప్పుడు తీర్చబడుతోంది. మీకు న్యాయం జరుగుతుంది. ఒక గొప్ప మాట. చీకటి ఎంత గాఢంగా ఉన్నా తెల్లవారుతుంది. తుఫాను ఎంత తీవ్రంగా వచ్చినా ఆగుతుంది. అప్పులు ఎంత పెద్దగా ఉన్నా తీరతాయి. పేదరికం ఎంత కాలమున్నా వెళ్ళిపోతుంది. ఇవి కేవలం మాటలు కావు. ఇవి జ్యోతిష్య శాస్త్రం చెప్పే సత్యాలు. మీ కుంభం రాశి మీకు ఒక కొత్త ఉదయాన్ని ఇస్తోంది. ఆ ఉదయం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఒక ఆఖరి హెచ్చరిక. ఈ కట్టల్లో ఒక ముఖ్యమైన విషయం. మీ ఇంట్లో పెద్దవారికి, తల్లిదండ్రులకు సేవ చేయండి. వారిని గౌరవించండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం అన్ని గ్రహ దోషాలను తొలగిస్తుంది. ఏ జ్యోతిష్యుడు ఇవ్వలేని శక్తి ఒక తల్లి ఆశీర్వాదంలో ఉంది. ఒక తండ్రి ఆశీర్వాదంలో ఉంది. వారిని ఆదరించండి. వారిని ప్రేమించండి. ఇప్పుడు ఒక అద్భుతమైన సత్యం. అడుత్త కట్టల్లో మీ జీవితంలా ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది ఒక కొత్త మొదలు. ఇది ఒక కొత్త ఆశ. ఇది ఒక కొత్త జీవితం. మీరు ఎంత కష్టపడ్డారో మీకు అంతకన్నా ఎక్కువ ఫలం వస్తుంది. మీరు ఎంత నొప్పిని భరించారో మీకు అంతకన్నా ఎక్కువ సంతోషం వస్తుంది. మీరు ఎంతకాలం ఎదురుచూశారో మీకు అంత విలువైన బహుమతి వస్తుంది. ఇది మీ జీవితంలో ఒక సత్యం. ఒక అపూర్వమైన యోగం వచ్చేసింది. కుంభం రాశివారికి పేదరికం తొలగించే యోగం వచ్చేసింది. అప్పులు తీర్చే శక్తి వచ్చేసింది. జీవితం పునర్నిర్మించే అవకాశం వచ్చేసింది. ఇది కలలో కాదు. ఇది జ్యోతిష్య శాస్త్రం చెప్పే నిజం. ఈ యోగాన్ని సద్వినియోగం చేసుకోండి. కష్టపడండి. నమ్మకంగా ఉండండి. దైవాన్ని విశ్వసించండి. మీ జీవితం మారుతుంది. ఇప్పుడు ముగిస్తూ మీకు ఒక హృదయపూర్వకమైన మాట. కుంభం రాశివారు, మీరు చాలా గొప్పవారు. మీరు ఎంత కష్టమైన పరిస్థితిలో కూడా మీ నిజాయితీని వదులుకోలేదు. మీ విలువలను కోల్పోలేదు. మీ మనసును అమ్ముకోలేదు. అందుకే భగవంతుడు మీకు ఈ అపూర్వమైన యోగం ఇస్తున్నాడు. ఇది మీకు అర్హత ఉన్నది. ఇది మీకు రావలసినది. ఇది మీది. మీకు నా నుండి ఒక ఆశీర్వాదం. మీ అప్పులు తీరిపోవాలి. మీ పేదరికం వెళ్ళిపోవాలి. మీ ఇంట సమృద్ధి నిండాలి. మీ కుటుంబంలో శాంతి నెలకొనాలి. మీ ఆరోగ్యం చక్కగా ఉండాలి. మీ పిల్లలు బంగారుమయంగా వెలగాలి. మీకు కావలసినవన్నీ వచ్చే ముందు రోజుల్లో మీ జీవితంలోకి వచ్చేయాలి. ఇది నా ప్రార్థన. ఇది నా ఆశీర్వాదం. ఇది నా హృదయం చెప్పే మాట. ఇప్పుడు చివరిగా ఒక మాట. మీరు ఒంటరిగా ఈ ప్రయాణం చేయడం లేదు. గ్రహాలు మీతో ఉన్నాయి. దైవం మీతో ఉన్నాడు. మీ పూర్వీకుల ఆశీర్వాదం మీతో ఉంది. ఈ ప్రపంచం మీకు అర్థం చేసుకోకపోవచ్చు. కాని ఆకాశం మీని అర్థం చేసుకుంది. నక్షత్రాలు మీ కష్టాలు చూశాయి. ఇప్పుడు అవే నక్షత్రాలు మీకు దారి చూపిస్తున్నాయి. ఆ దారిలో నడవండి. ఆ వెలుతురు వైపు నడవండి. మీ జీవితం ఇప్పుడు మారుతోంది. ఒక నొప్పి ముగుస్తోంది. ఒక వేదన వెళ్ళిపోతోంది. ఒక చీకటి తొలగిపోతోంది. ఒక కొత్త తెల్లవారు వస్తోంది. ఆ తెల్లవారులో మీ కలలు నిజమవుతాయి. ఆ తెల్లవారులో మీ ఇంట నవ్వులు వినిపిస్తాయి. ఆ తెల్లవారులో మీ కళ్లలో కన్నీళ్లు సంతోషపు కన్నీళ్లు అవుతాయి. కుంభం రాశివారికి ఆ తెల్లవారు వచ్చేసింది. మీకు శుభం కలుగుగాక. మీకు ఆయురారోగ్యాలు కలుగుగాక. మీ జీవితం సుఖమయంగా ఉండుగాక. అందరికీ నమస్కారం.
ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. అడుత్త వీడియోలో మీ జీవితాన్ని మరింత మార్చే ఒక అద్భుతమైన రహస్యం చెప్పబోతున్నాను. ఆ వీడియో కోసం ఎదురుచూడండి. అది వచ్చే వరకు నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, దైవంపై భారం వేయండి. జయం మీదే.